ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తుంటారు. వారికి గంగానదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తుండడం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అంది, నాదా, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అని సందేహం వెళ్ళబుచ్చింది. ఈశ్వరుడు చిరునవ్వుతో, దేవి, ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తాను, నీవు ఆ విధంగా చేయి, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి పండు ముత్తైదువ రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, అయ్యా, నా భర్తకొక శాపం ఉంది, పాపాత్ములెవరైనా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్కపుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు, నీవు పాపరహితుడువా అని అడిగింది. ఆ వ్యక్తి, అమ్మా, నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడైనాను, అందుకే నీ పతి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నించాను అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి మిను వీధులలో విహరించసాగారు. చూశావా దేవి, విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైనట్లుంది కదా పార్వతి? చిరునవ్వులతో తల పంకించింది పార్వతి. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పనిచేయదు. ఈ వీడియోని ఇంతటితో పూర్తి చేస్తున్నామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. తద్వారా మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. ఓం నమః శివాయ.